ఇప్పుడు మొన్న తీసుకున్నవి కాకుండా బీరకాయలు ఇందులో ఉన్నాయండి. మీకు ఇదిగోండి కవర్స్ వేస్తే ఏంటంటే వాటికి చక్కగా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. అలాగే మనం ఇక్కడ కూడా చూడవచ్చు, దీనికి కూడా మొన్న వేసి పెట్టాము. ఇంత కూడా వాటికి ఎలాంటి ఇది లేకుండా ఫ్రెష్గా వస్తాయండి. మనం ఇదొక్క పని అయితే చేయాలి. ఇవి అమెజాన్లో దొరుకుతాయని చెప్తూనే ఉన్నాను, అందరూ అడుగుతుంటారు చాలామంది. నాకు కూడా ఎవరు ఇవ్వలేదు, చెప్పలేదు, నేనే చూసి తీసుకున్నా. ఓకే, ఇది చూడండి, ఈ మొక్కలో పెద్ద కాకరకాయ దాక్కుంది. అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఉందండి. ఇదిగోండి, మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇటు మట్టి పోసాను. హాయ్ అండి, సాయంత్రం అయింది, చల్లగా ఉంది. కానీ హార్వెస్ట్ కొంత చేశాను, పార్ట్ 2 కూడా చేశాను, పార్ట్ 3 అనమాట. కొన్ని వదిలేశాను, సో అవి కూడా తీసుకోవాలి. ఆల్మోస్ట్ బెండకాయలు చాలా ముదిరిపోయినట్టున్నాయి, ఏమైందో తెలియదు. ఎలా ఉన్నాయి మీ మొక్కలు? బాగున్నాయా? వర్షం పడింది కదా, లైట్గా వర్షం పడింది తుఫాను వల్ల. అలాగే చాలా చల్లదనంతో చలికాలం మొక్కలు కొంచెం అంటే గ్రోత్ సరిగ్గా ఉండనట్టుగా అయిపోతాయి. సో మనం ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటూ ఉండాలి. కొంచెం ఎండ రాగానే మళ్ళీ సెట్ అవుతాయి. కొంచెం పుల్లటి మజ్జిగ మీరు రెగ్యులర్గా స్ప్రే చేయండి, అన్ని మొక్కలు సెట్ అవుతాయి. ముఖ్యంగా రోజెస్ పూల మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా సెట్ అవుతాయి. దానికి బెస్ట్ మెడిసిన్ ఏంటి అంటే కనుక అది పుల్లటి మజ్జిగ. ఓకే, సో అదనమాట. హార్వెస్ట్ ఏముందో చూద్దాము. ఇలా వచ్చాం, అలా చీకటి పడిపోతూ ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి తొందరగా అవుతుంది. ఓకే, సో మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి. మీకు చెప్పాను కదా, నేను లాస్ట్ వీడియోలో మీకు లింక్ కూడా పెడతాను. సో మీరు ఈ సీజన్లో, వింటర్ సీజన్లో మీరు మట్టిలో ఏం కలుపుకోవాలి, పురుగుల నుంచి, తర్వాత మొక్కల్ని కాపాడుకోవడానికి, అలాగే తెగుళ్ళ నుంచి కాపాడుకోవడానికి మేము పెట్టినటువంటి బెస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆల్సో తర్వాత పెస్ట్ కంట్రోల్ అనమాట అది. సో ఆ కాంబో అయితే మా దగ్గర ఉంది. దాని డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మీరు డైరెక్ట్గా మా వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. వాటితో పాటు మా దగ్గర ఆయిల్స్, సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి ఆయిల్స్ అనమాట. ఇవి అమ్మమ్మల కాలం నుంచి మనం ఇందులో ఏవి యాడ్ చేయము, ఓన్లీ ఇందులో కొన్ని హెర్బ్స్ ఉంటాయి, అది కూడా ఏన్షియంట్ హెర్బ్స్ అనమాట. అవి చాలా పవర్ఫుల్ మంచి, వాటికి చాలా మంచి మెథడ్లో అమ్మమ్మలు చాలా సేపు నానబెట్టి దాన్ని అలాగే బాగా నానిన తర్వాత స్లోగా హీటింగ్ ప్రాసెస్లో ఆయిల్లో మరగబెట్టడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ ఆయిల్స్లోకి వస్తాయి. సో అవి అప్లై చేసుకోవటం వల్ల డాండ్రఫ్ కానీ, జుట్టు రాలిపోవటం కానీ, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అలాగే కొత్త జుట్టు కూడా వచ్చేస్తుంది. సో అదనమాట. ఈ ఆయిల్స్ 3 ఉన్నాయండి. ఒకటి భృంగరాజ్ ఆయిల్ ఉంది, ఒకటి ఆనియన్ హెయిర్ ఆయిల్ ఉంది. ఆనియన్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి, ఇది వచ్చేసి రోజ్మేరీ వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్, అలాగే హెయిర్ రీగ్రోత్ ఆయిల్ అనమాట. భృంగరాజ్ ఏంటంటే ఇంకా రారాజు, కింగ్ అనమాట. ఇది రెగ్యులర్గా మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు, వీటి వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. ఓకే, సో వాటితో పాటు మీకు తెల్ల జుట్టు నల్లగా అవడానికి మా దగ్గర హెర్బల్ హెన్నా, హెర్బల్ ఇండిగో ఉంది. మీరు కలర్ వేసుకోకుండా వేసుకోవడానికి. సో హెన్నా అండ్ ఇండిగో ఈ 2 కూడా మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి మెథడ్స్ కూడా మేము మీకు గైడ్ చేస్తాము. అలాగే 24 హెర్బ్స్ హెయిర్ ప్యాక్ ఉంది. ఇది జస్ట్ కర్డ్ అంటే పెరుగులో మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలి. జుట్టు చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అది ఇంకా మీకు ఆ ఫీల్ వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. సో వీటి కోసం కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదామండి, నాతో పాటు రండి. నేను లాస్ట్ వీడియోలో చాలా పొట్లకాయలు తీసుకున్నా, చాలా బీరకాయలు, సొరకాయలు బోల్డని తీసుకున్నా కదా. ఇవాళ మనము ఇక్కడ చూసారా మా బ్రక్కోలి ఎలా అయిపోయిందో. హార్వెస్ట్ ఎప్పటికప్పుడు తీసుకోకపోతే ఇవి పాడైపోతాయి. ఇవాళ మనము బెండకాయలు హార్వెస్ట్ చేస్తానండి. ఏవి దొరికితే అవి చేసుకుంటూ వెళ్దాం, ఎందుకంటే కొన్ని మిగిలిపోయాయి ఆ రోజు. ఎప్పుడప్పుడు తీసుకోవాలి బెండకాయలు. ఇవేమో వంకాయ ప్లాంట్స్. ఇవి చూసారా కొత్తిమీర, మీకు చూడండి ఇది మొక్కలాగా ఎలా పెరుగుతుందో కొత్తిమీర. ఇది ఎక్సలెంట్ సీడ్ అనమాట. మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మా దగ్గర దొరికేవన్నీ కూడా చాలా క్వాలిటీ సీడ్స్ అండి. ఎందుకంటే నేను అది గర్వంగా చెప్పుకుంటాను. రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో విత్తనాలు ఆర్డర్స్ చేసుకొని మళ్ళీ మా దగ్గరికే వచ్చి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే బెస్ట్ ఇస్తాము, ఏదైనా సరే మీకు బెస్ట్ ఉంటుంది మా దగ్గర. చూడండి, ఇది కొత్తిమీర. మనము మామూలుగా ఒక్క గింజ మీకు ఉన్నా కూడా చూడండి చెట్టులాగా వచ్చేస్తుంది. మనం తుంచుతూ ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది. ఇవాళ దీన్ని చూడగా నాకు తీసుకోవాలనిపిస్తుంది. సో నేను
తీసేస్తా. ఇదేంటంటే మనం జస్ట్ ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి వస్తుంది, ఒక్కసారికి అయిపోయే కొత్తిమీర కాదనమాట. అలాగే మీరు మా పాలకూర కూడా చూడొచ్చండి, ఎంత చక్కగా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో. అది కూడా తీసుకుందాము. ఇప్పటికైతే మనము కొత్తిమీర తీసుకుంటున్నాను. అబ్బాబ్బాబ్బా, గార్డెన్లోకి రాగానే కొన్ని మొక్కలు వాటి దగ్గరికి వెళ్ళగానే అసలు అద్భుతం అన్నమాట. అసలు గుమగుమ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక రెసిపీ చేస్తున్నాను, దానికోసం తీసుకున్నా. ఓకే, అలాగే మనం ఇక్కడ చూడండి పొట్లకాయ ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు నిన్నే చూసారు కదా, చాలా హార్వెస్ట్ చేసిన పొట్లకాయలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది గార్డెన్లో. మనం ఈరోజు బెండ కోసం వచ్చాం కదా. అలాగే ఈ ఫ్లవర్స్ చూసారా, ఈ గోరింట పూలు, ఇవైతే చాలామందికి పంపించిన అండి. నేను సీడ్స్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా సీడ్స్ కలెక్షన్ చేసి మేము మీకు ఒక్కసారి ఈ మొక్క మీ గార్డెన్లోకి వచ్చిందంటే ఎప్పటికీ అసలు పోదు, ఇంకా అవి జంప్ అవుతుంటాయి. మనం ఇట్లా అనగానే, ఇదిగోండి ఇలా అనగానే విత్తనాలు వచ్చేస్తాయి దీంట్లో. ఇది ఇంకా అవ్వలేదు, ఇట్లా వచ్చేస్తాయి. ఈ విత్తనాలు పడిపోయి మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి చూసారా, రోజెస్ కంటే కూడా చాలా అందంగా ఉంటాయి దేవుడికి పెట్టుకోవడానికి. డైలీ వస్తాయండి ఫ్లవర్స్ వీటికి. సో ఇవి కూడా మేము ఎవరైనా మా దగ్గర ప్రోడక్ట్స్ కొన్న వాళ్ళకి మాత్రమే పంపిస్తూ ఉంటాము, ఎందుకంటే స్పెషల్గా మేము వాటిని మీకు పంపించలేము. కొంతమంది మాకు ఆ సీడ్స్ మాత్రమే కావాలని అడుగుతుంటారు. అవి ఫ్రీ అండి, మేము నాట్ ఫర్ సేల్ అనమాట. అవి మా గార్డెన్లో దొరికేవి కూడా ఏవైనా మీకు ఫ్రీ. బెండ సూపర్గా వస్తున్నాయి, కానీ పౌడరీ మిల్డ్యూ అని ఒక డిసీజ్ ఉంటుంది, అది చూడండి ఎలా వస్తుందో. ఈ వింటర్ సీజన్లో ఎక్కువ చూస్తాం అనమాట మనము. అది ఏంటంటే ఎలా ఉంటుందంటే చూపిస్తున్నాయి. ఇదిగోండి ఇలా మచ్చల్లాగా పౌడర్గా వైట్గా స్పాట్స్ వస్తాయి. మనం ఏం చేయాలంటే తీసేయాలి ఆకులు, ఏం లేదు. ఎక్కువగా న్యాచురల్ మెథడ్స్లో మనం పురుగులైనా ఏవైనా సరే ఇలా తీసేస్తుండాలి. తీస్తూ ఉంటే అవి ఆటోమేటిక్గా పోతాయి, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇట్లా. ఓకే, పడేద్దాం. ఇక్కడ కూడా బుజ్జి కొత్తిమీర ఎలా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది, దుంపలాగా వచ్చేసింది. ఇక మనం ఇక్కడ చూస్తే పొట్లకాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వావ్, అసలు గార్డెన్లో భలే ఉన్నాయి. ఇక్కడ ఇది కొంచెం మేము చూడండి, ఇది మనం పండుగగా కుట్టేస్తే బీరకాయ అసలు కరెక్ట్గా షేప్ కూడా రాదు, అంత పాడైపోద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడ కుట్టింది, దీనికి మేము నెట్ వేయలేదు కదా అందుకని. ఇప్పుడు మొన్న తీసుకున్నవి కాకుండా బీరకాయలు ఇందులో ఉన్నాయండి. మీకు ఇదిగోండి కవర్స్ వేస్తే ఏంటంటే వాటికి చక్కగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. అలాగే మనం ఇక్కడ కూడా చూడవచ్చు, దీనికి కూడా మొన్న వేసి పెట్టాము. ఇంత కూడా వాటికి ఎలాంటి ఇది లేకుండా ఫ్రెష్గా వస్తాయండి. మనం ఇదొక్క పని అయితే చేయాలి. ఇవి అమెజాన్లో దొరుకుతాయని చెప్తూనే ఉన్నాను, అందరూ అడుగుతుంటారు చాలామంది. నాకు కూడా ఎవరు ఇవ్వలేదు, చెప్పలేదు, నేనే చూసి తీసుకున్నా. ఓకే, ఇదిగోండి చక్కగా వచ్చినాయి కదా. వచ్చినామంటే బీరకాయ ఈసారి అయితే మొన్న వచ్చినవన్నీ అందరికీ ఫ్రెండ్స్కి అందరికీ కొలీగ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాము. చాలా సంతోషంగా అనిపించిందండి. అవి తీసుకునేటప్పుడు కూడా అందరూ చాలా అసలు ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ. ఇవేమో వంకాయలు, మా ఇంట్లో మా పిల్లలకి ఎక్కువ బాగా ఇష్టపడేటటువంటి వంకాయ ఈ నల్ల వంకాయలు. ఇవైతే మేము అసలు బయట ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కొనలేదు. అలాగే ఇక్కడ పచ్చిమిర్చీలు ఉన్నాయి. మేమన్నీ కూడా కుండీల్లో పెంచుకున్న మొక్కలేనండి. కుండీలో పెంచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే అది మనం ఇచ్చే ఫుడ్తో పెరుగుతాయి కదా. ఇవి కొంచెం కారంగా ఉంటాయి. ఇప్పుడు చేసుకునే రెసిపీ కోసం అనమాట. గార్డెన్లో ఇలా హార్వెస్ట్ చేసుకొని ఇలా తీసుకెళ్ళి అలా మనం వండుకుందాం. సో ఇక్కడ నిమ్మకాయలండి ఇవి చూడండి. నిమ్మ చెట్టుకు మాకు ఒక్కసారి మీకు చూపిస్తున్నాను జస్ట్ ఎన్ని నిమ్మకాయలు వచ్చాయో. ఇదిగోండి ఎంత పెద్ద సైజులో ఉంటాయంటే చూడండి, మొక్క నిండుగా కాయలు ఉన్నాయండి.
ఇటువైపు చూడొచ్చు మీరు, ఆకులన్నీ రాలిపోయి కాయలు ఉన్నాయి. అట్లాగే సపోటా చెట్టు కూడా చూడండి ఎన్ని సపోటా ఉన్నాయో వాటి మీద. ఇది ఇంకో లైన్ అండి, ఈ లైన్లో కూడా బెండకాయలు బాగానే వచ్చాయి. అంటే కొమ్మలు వస్తున్నాయి, కొమ్మలతో పాటు చక్కగా వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడు ఉంటాయండి ఏవో ఒక హార్వెస్ట్, గార్డెన్లో వచ్చి తీసుకోవాలి అంతే మనం. మేము మొన్ననే జీవామృతము పోసాం మొక్కలకి, నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అది వీడియో తీయాలంటే కూడా టైం పడుతుంది అన్నమాట. వచ్చి పనులు చేసుకొని ఏదో మొదలు పెట్టాం కాబట్టి ఇంకా ఆపకూడదు. గార్డెన్ వీడియోస్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తే మనం కంపల్సరీ కంటిన్యూషన్లో ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇదిగోండి కాకరకాయ ఎంత బుజ్జిగా వచ్చింది చూసారా. అలాగే ఇక్కడ టమాటాలు తీసుకుందాం. మీకు ఇలా రావట్లేదు అంటున్నారు, నేను చెప్తున్నాను కదా, మీరు మట్టి, పాత మట్టిని మళ్ళీ మొక్కలు వేసేటప్పుడు ఫ్రెష్గా మళ్ళీ వాటిని కలుపుకోవాలి. కిచెన్ వేస్ట్ అన్నీ కలుపుకొని మొక్కలు పెట్టాలి. మేము ఎండబెడతాం బాగా మట్టిని. ఇదిగోండి రండి. ఇక్కడేమో గ్రీన్ వంకాయ, ఈ చెట్టు మొత్తం కట్ చేశాను, ప్రూన్ చేశాను అనమాట. చిన్నగా వచ్చాయి, ఇది ఒకటి తీసుకున్నా. ఇక్కడ కాకరకాయ ఉంది, ఇదిగోండి ఎన్ని బీరకాయలు వస్తున్నాయో మాకు. అక్కడ చూసారా సొరకాయ ఎంత చక్కగా ఉందో, చూడముచ్చటగా. ఈ బీరకాయ తీసుకున్నాం. కాకరకాయల కోసము, బీరకాయల కోసం కాదు, కానీ బెండ, కాకర మిస్ అయ్యాయని వచ్చాము. కానీ ఇక్కడ చాలా టమాటాలు ఉన్నాయండి. ఇప్పటికీ మొక్క నుంచి నేను చాలా తీసుకున్నా. ఇదిగోండి టమాటాలు. మాకు ఈ టమాటాలు తీసుకుంటా ఉంటే వస్తూనే ఉన్నాయి. మళ్ళీ మనము ఫ్రెష్గా పెట్టుకోవాలేమంటూ ఏం లేదు, కానీ ఇదిగోండి తీసుకోకపోతే కొన్ని పాడైపోయాయి కూడా. చూసి తీసుకుంటున్నానండి. కొన్ని కుళ్ళిపోయాయి, ఇంకా రావట్లేదు పైకి. ఇదిగోండి ఇది చూడండి, ఈ మొక్కలో పెద్ద కాకరకాయ దాక్కుంది. అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఉందండి. ఇదిగోండి మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇటు మట్టి పోసాం చూడండి, ఇందులో మొత్తం కంపోస్ట్ అనమాట ఇది. ఇటువైపు చాలా కాకరకాయలు ఉన్నాయండి, చూడండి ఎన్ని వచ్చినాయో. మా మొక్క అసలు తీగ అనేది అటువైపు అల్లిపోయింది, అటువైపు కూడా ఉన్నాయి చూడండి, కిందకు ఉన్నాయి, తీయాలి అవి కూడా. ఇటువైపు ఉన్నవి తీసుకొని ఇవ్వండి. ఇక్కడ చూడండి గోరెంట చెట్టులో ఎన్ని ఉన్నాయి చూసారా. మా గార్డెన్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఎత్తుక్కోవాలి అంతే. కానీ చాలా వెజిటబుల్స్ ఉంటాయి, చిన్నదే కానీ మామూలుది కాదు. ఇక్కడ కొంచెం గట్టి టమాటాలు అండి ఇవి, మరి నాటు టమాటాలు లాగా కాదు, కానీ బాగానే ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి. అన్ని రకాలు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మొక్కలు కూడా పట్టుకొచ్చి వేస్తూ ఉంటాను నేను. సో ఇది ఇవాళ హార్వెస్ట్. ఎలా అయినా సరే గంప నింపుకొని వెళ్ళాల్సిందే మనం గార్డెన్కి వస్తే కనుక. చీకటి కూడా పడిపోయింది, వెళ్తున్నాయి కిందికి. ఇదన్నమాట, చూసారు కదండి, బాగానే వచ్చాయి. ఒక 1 kg బీరకాయలు, అలాగే 1/2 kg బెండ, తర్వాత 1/2 kg వంగ, పచ్చిమిర్చి, టమాటో, కాకరకాయలు కూడా బాగా వచ్చాయి, ఒక 3/4 కిలో దాకా వచ్చాయి. సో సరిపోతుంది. ఎవ్రీడే హార్వెస్ట్ ఇది మా గార్డెన్లో, డైలీ హార్వెస్ట్ ఉంటుంది అనమాట. ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. సో మీరు ఇలా పండించుకోవాలనుకుంటున్నారా? మీకు తెలియని విషయాలు నాకు తెలియజేయండి, నాకు తెలిసినవి నేను మీకు చెప్తాను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మంచి ప్రోడక్ట్స్ కోసం, ఫర్టిలైజర్స్ కోసం, కాంబో ప్యాక్స్ కోసం, అలాగే మంచి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం. ఓకే, మరో మంచి బ్లాగ్తో మనం ఇక్కడే కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ నా సుఖ్నో భవంతు.